కనిపెట్టుకొని రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. నడిపించు నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ నడిపించు నావా నా ప్రజయ భారమునా కలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ నా సేవ చేకొనుమో నడిపించు లోతైన జలములలో లోతున వినబడు స్వరమా నేర్పించి లోపందులు సవరించి అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు మార్గము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొందే ఫలహీనుడనై ఇప్పుడు పాటేతుని మాట నడిపించు నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసిని ప్రభుని కలిమి ఆశానిలా సాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు నడిపించు నావా నడి సాంద్రమున దేవా
హల్లెలూయా చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన సమస్తం సమర్పించి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు స్తుతించు దేవుని స్తుతించు. హల్లెలూయా. ప్రతి రకమైన బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో అడవులలో ఎడారులలో కొండలలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే తలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం నైనా పరిశుద్ధుడా. ప్రభా నీకు వందనాలు. ప్రభా నీ వాక్యం బోధిస్తుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న వాక్యం మనం ఈరోజు చెప్పుకుందాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఒక చిన్న మాట ధ్యానం చేసుకుని ఈరోజు మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతుందో జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి మరియు కుంటికాలు బెణకక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనిపించును, కానీ సంతోషకరముగా కనబడదు. మనం ఒక శ్రమ గుండా వెళ్తుంటే, ఒక నింద గుండా వెళ్తుంటే, అవమానం గుండా వెళ్తుంటే, మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా మనకు వెళ్తుంటే మనకి ఆ పరిస్థితి మనకు సంతోషం కలిగిస్తుందా? అసలు ఒక్కొక్కసారి చెయ్యని పనికి కూడా మన మీద నిందలు మోపుతూ ఉంటారు. అసలు మనకు తెలియదు, కానీ దాని గురించి కూడా మనం నిందలు పాలవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి శ్రమల గుండా కదా, ఎంత ప్రార్థనలో ఉన్నా, ఎంత జీవితంలో ఉపవాస ప్రార్థనలు చేసినా, అందరికి మంచి చేస్తున్నా, క్రీస్తు కొరకే బ్రతుకుతున్నా కూడా ఒక శిక్ష గుండా మనం వెళ్తూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనలో ఎవరో ఉన్నాము అట్లా కదా. కొంతమంది ఉంటారు అందరికి అన్ని చేసి పెడతారు, కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుంది? వాళ్ళు నిందల పాలవుతూ ఉంటారు.
అవమాన పాలవుతుంటారు కదా. అది చాలా బాధ కదా, ఒంటరితనం అనిపిస్తూ ఉంటది. ఈరోజు అట్లాంటి గుండెలతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరాంతో కాదు, గుండెల్లో నువ్వు కుమిలిపోతున్నావేమో, దిగులుగా ఉన్నావేమో. ఏంటి ఇంత చేస్తున్నా సరే నేను ఎక్కి రావటం లేదేంటి, ఏంటి సమస్య అని నువ్వు అనుకుంటున్నావేమో. కన్నీటితో ఉన్నావేమో, పైకి మాత్రమే నవ్వుతూ ఉన్నావేమో. ప్రభు ఈ రోజు అంతా చెప్తుంది ఏంటి, మళ్ళీ చదవమ్మా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే కాని సంతోషకరముగా కనబడదు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అయినను, చెప్పండి, అయినను. భూమి ఆకాశాలు గతించిపోతే కానీ దేవుడి మాటలు గతించిపో. హల్లెలూయా. అందుకనే నేను మొన్నటి రోజు చెప్పాను, నీ గుండె ధైర్యం అన్న ఇవ్వడం తీసేస్తారేమో కానీ దేవుడిలో నీకున్న నిరీక్షణను ఎవరు లాగేలేరు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయలేరు. మొత్తం నీకున్న బరువు, బలము, అండ, దండ అన్ని కోల్పోతావేమో, ఒంటరిగా అయిపోతావేమో. కానీ నీ గుండె ధైర్యాన్ని ఎవరైనా లాగేస్తారేమో కానీ దేవుడిలో నువ్వున్న నిరీక్షణ అస్సలకే ఏమి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు అనిపిస్తా ఉంటది దానియేలుని చూస్తూ ఉంటే కదా, దానియేలు దేవుడి కోసమే బతికాడు కదా, దేవుడి కోసమే బతికాడు కదా. ఆహారం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని తిన్నాడు కదా. మటన్, చికెన్ దొరికింది కదా అని గబాక్గా నువ్వు తినలే కదా. రాజ మందిరం నుంచి, రాజభవనం నుంచి భోజనాన్ని కూడా ఆయన తీసుకోలేదు. అంత నిష్టగా, అంత పద్ధతిగా ఉన్న అతన్ని ఎక్కడేసేసారు, సింహాల బోన్లో వేసేసారు కదా. చేశాడేమన్నా నేరం చేశాడా? చేయని నేరమే చెలిమి తీసేసుకుంటుంది, చితికే మనం చేరుస్తుంది ఒక్కొక్కసారి. ఈరోజు అలాంటి పరిస్థితిలో నువ్వు నేను ఉంటే, సింహాల బోన్లో, సింహాలంటే ఇప్పుడు సింహాలు రాట్లా, ఎవరు వస్తున్నారు? మనుషులే సింహాలు కదా, మనుషులే సింహాల్లాగా, పులుల్లాగా కదా, నక్కల్లాగా మన జీవితాల్లో వెంటాడుతున్నారు కదా. భయంకరమైన శ్రమ కూడా మనకి ఇష్టం అనిపించదు. ఎందుకు మనకి ఇది అనిపిస్తుంది, కానీ ధైర్యంగా ఉన్నాడు సింహాల బోన్లో. బైబిల్ చెప్తుంది దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్పడానికి వచ్చా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. చెప్పండి, మన నుండి లాభం పొందిన వాళ్ళు మన జ్ఞాపకం చేసుకోవట్లేమో, మన నుండి నష్టం పొందిన వారు మన జ్ఞాపకం చేసుకోరేమో, మన నుండి సమస్తం పొందిన వారు మన జ్ఞాపకం చేసుకోరేమో కదా. యూస్ అండ్ త్రో పద్ధతులు ఎక్కువైపోయినాయి కదా. ఇది వరకంటే ప్లేట్లు, ఫంక్షన్ హాళ్లలో కూడా ప్లేట్లు పెట్టేవాళ్ళు కదమ్మా, ప్లేట్లు పెట్టేవాళ్ళు, కడిగి మళ్ళీ ప్లేట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫంక్షన్ హాళ్లలో కూడా ఇస్తరాకులు పెడుతున్నారు కదా. లేదా కొంచెం మందంగా ఉన్న ప్లేట్లు పెడుతున్నారు. ఎందుకు? యూస్ అండ్ త్రో, యూస్ అండ్ త్రో. మనిషికి ఇది అలవాటు అయిపోయి వాడుకొని ఏం చేయాలంట? వదిలేయాలి, వాడుకొని వదిలేయాలి. అందుకని పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న గమనిక ఏంటంటే, ప్రభా నేను ఎవరికి భారంగా ఉండొద్దని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపయోగపడినంత వరకు ఉపయోగపడాలి, తర్వాత టపాగట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. సింహాల బోన్లో ఉన్నాడు. సింహాల బోన్లో ఉన్నప్పుడు 4 రోజుల నుంచి ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథంలో మనం చూస్తే దేన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట? నా బిడ్డ ఆకలితో ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాడట కదా. ఈ మధ్య అన్నం తినాలంటే సహించదు. ఏదో దుఃఖ పెడతామా? తినగలమా? బతకడానికి ఏదో 4 మెతుకులు తింటామా అంతే. నిజంగా తింటామా? నిజంగా ఇష్టపూర్తిగా తింటామా? ఆ సహవాసంలో కూర్చొని తినగలమా? అసలు ఉండబుద్ధి అయిద్దా కదా. సింహాల మధ్యలో కూర్చొని అన్నం తినగలడా? గొనిగాడేమన్నా, శనిగాడేమన్నా? ఈరోజు మీకు సత్యం ఏంటంటే, ఈ శిక్ష నీకు ఇష్టం అనిపించదు, నీకు సంతోషం కలగదు, అస్సలుకే కలగదు. సింహాల పనులు కూర్చోటం అంటే దానియేలు అసలు ఎంత పద్ధతిగా ఉన్నాడు. అసలు దేవుడు ఎలాంటి వాడు? అసలు మనిషి తను ప్రేమించే వాళ్ళకి ఇంత శిక్షణ, ప్రేమించిన వాళ్ళకి హ్యాపీగా తిరుగుతున్నారు కదా. ఇదే కదా మన వర్షం, ఇదే కదా. ఎక్కడో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు తెలుసమ్మా? హబాకుక్కు అన్న
ప్రవక్తని వెళ్తున్నాడంట నడుచుకుంటూ. హబాకుకు ప్రవక్త వెళ్తుంటే అంటే చెప్పాడంటే ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇగో రొట్టెలు ఉన్నాయి నా చేతిలో, నేను వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆహా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, ఈ రొట్టెలు తీసుకొని ఎక్కడికి వెళ్ళు నువ్వు? దానియేలు దగ్గరికి వెళ్ళు. దానియేలు దగ్గరికి ఎట్లా వెళ్తా? ఎక్కడ వెళ్తా? దానియేలు ఎక్కడున్నాడు? నేను ఎక్కడున్నా? అసలు ఫ్లైట్లు ఉన్నాయా పోవడానికి? రొట్టెలు తీసుకెళ్ళడానికి ఫ్లైట్లు ఉన్నాయా? నేను ఒక విషయం చెప్తా. వంట చేస్తున్నప్పుడు ఎవరన్నా మీకు జ్ఞాపకం వచ్చి వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఎమ్మట తీసుకెళ్ళిపోతాను. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్మ ప్రేరణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు నేను మటన్ వండుతున్నా, ఒకరి జ్ఞాపకం వచ్చారు నాకు. ఎందుకో వండుతున్నంతసేపు వాళ్ళు జ్ఞాపకం వచ్చేసారు. ఆ గిన్నెలో పెట్టేసి నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. మామూలుగా మన అమ్మాయిలతో ఎవరితో పంపిస్తుంటా. వాళ్ళు అది చూసి కళ్ళ బట్టి నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె చెప్తే వారం రోజుల నుంచి ఆమె మటన్ తినాలనిపించిందంట, తెచ్చేవాళ్ళు ఎవరు లేరంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇచ్చే ఇంతనే, కానీ అది దేవుడు ప్రేరణ. ప్రైజ్ ది లార్డ్. మనకు చాలా సార్లు అలాంటి ప్రేరణలు కలుగుతాయి, కానీ మనం చెవి పెడతాం. హబాకుకుతో చెప్తాడు, నువ్వు అట్లా చేయడానికి లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన జుట్టు పట్టుకొని తీసుకొచ్చి సింహాల బోను దగ్గర వదిలిపెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వెళ్తున్న ఈ శిక్ష నీకు సంతోషం అనిపించదు, కానీ అయినను చదవమ్మా, దాని యందు అభ్యాసం ఏం చేయాలంట? మనము ఈరోజు నేర్పించడానికి వచ్చింది అదే. అభ్యాసం అంటే ఏంటి? టీచింగ్. దేనిలో టీచింగ్? ఎందుకు దేవుడు నన్ను శిక్ష గుండా తీసుకెళ్తున్నాడు? ఎందుకు దేవుడు నన్ను శ్రమ గుండా తీసుకెళ్తున్నాడు? అసలు దేవుడికి ఎంత సేవ నేను చేస్తుంటే ఎందుకు నాకు అనారోగ్య సమస్య? ఎందుకు నాకు ఆర్థిక సమస్య? ఎందుకు పిల్లలతో నాకు సమస్యలు? హల్లెలూయా. దాన్ని ఏం చేయాలంటే మనము అభ్యాసం అంటే ఏంటి? ట్రైనింగ్. కూర్చొని ప్రభుని అడగాలి. ప్రభుని ఏమడుగుతాం? ప్రభా నాకు ఈ శ్రమ తీసే అంటావు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రమ గుండా తీసుకెళ్ళి నేనేం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు దేవుడేనా అసలు శ్రమలు ఇవ్వచ్చా? దేవుడి దగ్గరకు వస్తే శ్రమలను పోవాలి కదా, అవునా కదా? దేవుడే శ్రమలు ఇస్తే ఇంకెక్కడ పోతాం? ఒక్కొక్కసారి దేవుణ్ణి కూడా వదిలిపెట్టేయాలనంత శ్రమలు వచ్చేస్తుంది కదా. అందుకే ఈరోజు చెప్తున్నాడు, ఏముందమ్మా చదువు? అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి ఇది చాలా. దాని యందు ధ్యానం చేసిన వారికి మాత్రం, వేరే వాళ్ళకి కాదు. దాని యందు ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి మాత్రమే. ఎవరు తీసుకుంటారు? నిజంగా చెప్పండి, ఎవరు తీసుకుంటారు కదా? నాకు సైకిల్ తొక్కేదాన్ని చిన్నప్పుడు 1-2 సార్లు. తర్వాత ఒకసారి స్కూటీలో ఏదో కొద్దిగా నడపడానికి ప్రయత్నం చేసిన తర్వాత పడతాం కదా, ఇప్పటికి మళ్ళీ పట్టుకోలేదు. ఒకవేళ పడిన తర్వాత లేచి మళ్ళీ నేను దాన్ని ట్రైనింగ్ తీసుకొని ఉంటే పాటికి నేను కారు కూడా నడిపేదాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని వదిలేసా. మళ్ళీ ఇప్పటికి నాకు డ్రైవింగ్ రాదు కదా. ఎవరైతే అభ్యాసం చేస్తారో వారికి మాత్రమే. నాకు ఈ శ్రమ వద్దు, ఈ కష్టం వద్దు, ఈ మనుషులొద్దు, ఈ నష్టం వద్దు అని ఎవరిని మనం ఏది పాడేసావనుకో వాళ్ళకి కాదు. అర్థమైందా? అర్థమవుతుందా? దాని యందు అభ్యసించు వారు. ఎందుకు నా తోడుకోడు నాతో సరిగా ఉండాలి? ఎందుకు నాకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి? ఎందుకు నేను ఇంత చక్కగా ఉంటున్నా కూడా ఆరోగ్య సమస్యలు నాకు వస్తున్నాయి? ఇంత డైటింగ్లు ప్లాన్లలో ఉంటున్నా కూడా ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి? అసలు ఎందుకు నా నోటి నుంచి మాట్లాడింది నెగిటివ్ గా వెళ్ళిపోతుంది? హల్లెలూయా. దాని యందు అభ్యసించిన వారికంట ఏం చేస్తారంటే చదవమ్మా, అది నీతియును చెప్పడకూడదు. హల్లెలూయా. నువ్వు అభ్యాసిస్తే నీకు వచ్చేదంటే తెలుసా? నీతి ఎవరు? నీతి అంటే యేసు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమొస్తుందంటే సమాధానకరము. సమాధానం అంటే జవాబు ఒకటి, రెండోది మనసు శాంతి. సమాధానం ఇంకేముందమ్మా? ఫలం ఇచ్చును. ఫలం అంటే పండు. ఏ పండు? ఆత్మ ఫలము
దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దాని యందు అభ్యసించే వారికి మాత్రమే. అయితే ఈ శ్రమల గుండా ఎందుకు పోతాం అనేది ఒక చిన్న మాట, ఒక కథ లాగా మీకు చెప్తా పరిశుద్ధ గ్రంథం నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు రావడానికి 3 కారణాలు. ఒకటి, మనము దేవుడికి అవిధేయించినప్పుడు శ్రమ వస్తుంది. చూడండి, బెత్లెహేము అన్న ప్రాంతంలో, బెత్లెహేం అంటే రొట్టెల గృహం కదా, రొట్టెల గృహం అనే ప్రాంతంలో భార్య భర్త 2 కొడుకులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సమాచారం వచ్చింది. ఏమొచ్చిందంటే అక్కడ కరువు రాబోతుంది. ఏమొచ్చింది? ఒక న్యూస్, అంతే, వార్త వచ్చింది. ఆ వార్త వచ్చేసరికి అది పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే రొట్టెల గృహమైన ప్రాంతాన్ని, దేవుడు ఆశీర్వదించిన ప్రాంతాన్ని వదిలివేసి ఎక్కడికి వెళ్తున్నారు? మోవాబు ప్రాంతానికి వెళ్తున్నారు. ఎవరండి? ఎవరు? నవోమి భర్త, 2 కొడుకు. రూతు గ్రంథంలో మనం చూస్తాం. రూతు గ్రంథంలో వెళ్ళిపోతున్నారు. దేవుడు నాటిన స్థలం నుంచి మీరు బయటికి వెళ్తే శ్రమలు తప్పవు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పటికీ అదే అనుకుంటా. దేవుడు ఇచ్చిన దాన్ని తీసేసి బయటికి వెళ్తే నువ్వు తర్వాత కోట్ల సంపాదించుకో, శ్రమ మాత్రం నేను వెంటాడుతూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది తీసేస్తే ఏదో బాగుపడతాం అన్నది కల్లా. దేవుడు నాటినది ఎవ్వరు పెరిగేయడానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళారండి? మోవాబు ప్రాంతానికి వెళ్ళారు. మోవాబు ప్రాంతం ఏంటి? అసలు ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఎందుకు? దేవుడికి విధేయించలేదు, ఒకటి. రెండోది, ఎవరు మాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ఇజ్రాయిలులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచున్నారు. అంటే నాకేం తోస్తా చేస్తా, నాకు ఒకరు చెప్పే పని లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. మనం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. నాకు వాళ్ళు చెప్పేది ఏంటి, పాస్టమ్మ చెప్పేది ఏంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్తా. ప్రైజ్ ది లార్డ్. శ్రమల గుండా అంటే మంచిగా చెప్తా, మనం వినాం కదా. అందుకే శ్రమల గుండా దేవుడు మనం తీసుకుంటాడు. శ్రమల గుండా శిక్షణిస్తూ దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఏం జరుగుతుందో చూద్దాం. లేవి కాండం 26వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. లేవి కాండం 26వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువు. లేవి కాండం 26వ అధ్యాయం 18వ వచనం నుండి. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల, మీరు నా మాటలు వినని ఎడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించదను. ఏం చేస్తారంట? ఈ దేశం బాలే ఇంకో దేశం పోదాం, ఈ ప్రాంతం బాలే ఇంకో ప్రాంతం పెడదాం, ఇక్కడ తీసేసి అక్కడ పెడదాం, అక్కడ తీసేసి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం అనుకో. మీరు నా మాట వినకుండా దేవుడికి విధేయించకుండా ఉన్నారనుకో, మనకి ఇష్టం అనిపించదు. ఇష్టమా? 3 మగవాళ్ళు ఇంట్లో చచ్చిపోవడం ఇష్టమా? నవోమికి ఇష్టమా? భర్త చనిపోయాడు, పిల్లలిద్దరు చనిపోయాడు, ఇష్టమా? కానీ ఏం చేసింది? ఆమె ఇష్టంగా తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయింది. ఏం జరిగింది? 7 ఇంతలుగా శ్రమ నొందుదురు. చదవమ్మా. మీ బలము మీ బల గర్వము భంగపరిచి ఆకాశము ఇనుము వలెను. జాగ్రత్తగా, ఆకాశం ఏమైపోద్దంట? ఇనుము వలెను, భూమి ఇత్తడి వలెను. క్లోజ్. ఆకాశం ఇనుము అయిపోతే వర్షం పడుతుందా? పంటలు పండుతాయా? అసలు పగలు రై ఉంటదా? ఏది ఉండదు. భూమి మీద పండించడం ఏమంటే భూమి ఏమైందమ్మా? ఇత్తడి.
పైన ఇనుము కింద ఇత్తడి. ఈరోజు అట్లానే ఉంటది కొంతమంది జీవితాలు. ఇత్తడిగా ఇనుముగా మారిపోతే జాగ్రత్త, దేవుడు మాట వినకపోతే. అందుకని మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఏం చేయాలంట, ఆయన చెంతకి తిరిగి రావాలి. తగ్గించుకొని, నేను తగ్గించుకోను, నా ఇష్టమే, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. మళ్ళీ చదువుతాలి వాక్యం. ఇవన్నీ ఆ. సంభవించినను ఆ. మీరింకా నా మాటలు వినని ఎడల, మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి, నీ పాపమును బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించును. మీ బలగర్వము భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలె. లోన్ వస్తుందండి, ఇంకొక గంటకు లోన్ ఇస్తామంటే లోన్ క్లోజ్ అయిపోతుంది కదా. ఇంక ఏడాది అయిపోతుంది అనుకుంటే క్లోజ్ అయిపోతుంది. జాగ్రత్త, అందరం ఉన్నాం, సరి చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశము ఇనుములాగా, భూమి ఇత్తడిలాగా మారి, చదవమ్మా. మీ బలము ఉడికిపోవును. మీ బలము ఉడికిపోవును. ఇంకెందుకు నేను బతికేది? వేస్ట్, ఇంకా నా జీవితమే వేస్ట్. బలము ఉడికిపోయి మీ భూమి ఫలింపకుండును. మీ దేశ వృక్షములు ఏమవుతాయంట? ఫలం ఇవ్వ. మన కుటుంబాల్లో ఏముండదు? ఫలం ఉండదు. మన జీవితాలకి అర్థమే ఉండదు. జాగ్రత్త. ఎందుకంట? ఏమనుకంటే కదా, వాళ్ళకి రాజైన లేదు, రాజమాట వినాల్సిన అవసరమే లేదు. ఉన్నా వినాం, పాస్టర్ చెప్పినా మనము వినాం, దైవ సేవకులు చెప్పినా వినాం, దర్శనాల్లో కనిపిస్తున్నా వినాం. నా ఇష్టమే, నా ఇష్టం వచ్చినట్టే నేను చేసుకుంటా కదా. ఒక్కడు అలా మొండిగా ఉండేసరికి కుటుంబం అంతా ఏమైపోయింది కదా. నీ మొండితనం నీ కుటుంబానికి ఏం చేస్తుంది? నీ నిర్లక్ష్యం నీ కుటుంబానికి ఏం చేస్తుంది? ఈ వాక్యం చదివినప్పుడు గుండెలో వణుకొచ్చింది నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందుగా మీతో మాట్లాడితే ఫస్ట్ దేవుడితో నేను మాట్లాడాలిగా. వణికే ఎందుకు అనుమతిస్తాడు? చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో. శ్రమ, బాధ, దుఃఖం, శిక్ష అనుమతించి మనం సరి చేయాలని దేవుడు ఆశపడతాడు. నా కుమారుడా, ఫస్ట్ మనం చేసేది ఏంటి కదా? తృణీకరిస్తాం. దేవుడు శిక్షిస్తుంటే నో 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 నో. దేవుడు ఆశీర్వాదాలు కావాలని శిక్ష మాత్రం వద్దు. నేను పాపం చేసినా సరే దేవుడు నన్ను శిక్షించొద్దు. నేను చర్చికి సరిగా రాకపోయినా సరే, దేవుడికి వాగ్దానం చేసి వాగ్దానం లాగా నేను బతకపోయినా సరే, మాటిచ్చి మాట తప్పినా సరే దేవుడు నన్ను శిక్షించొద్దు. ఇది మన కండిషన్. తృణీకరిస్తాం, మన శిక్షను తృణీకరిస్తాం. ఒక్కొక్కసారి తుఫాను దేవుడు అనుమతిస్తాడు, ఒక్కొక్కసారి రోగాలు అనుమతిస్తాడు. ఎందుకు? సరి చేయడానికి. హల్లెలూయా. మీకు ఒకసారి చెప్పాను, కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను ఆపరేషన్ అప్పుడు. హాస్పిటల్లో లోపల కూర్చొని ప్రార్థన చేసి, ప్రభా నేనేంటి ప్రభా హాస్పిటల్లో, నాకెందుకు ప్రభా హాస్పిటల్ అంటే, ప్రభా అన్నాడు నీకు ఒక ప్రణాళిక ఏంటి ప్రభా? అందరు ఫోన్లలో ఎలా ఉన్నావు అని అడుగుతుంటే నాకు ఎట్లాగో అనిపిస్తుంది. నాకు ఏమడగాలి? ఎలా ఉన్నావు అని అడగొద్దు, నా కోసం ప్రార్థన చేయండి అని అడగాలి. ఆ ఫోన్లో ఎవరు చేసిన నన్నే ఎలాగున్నారంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎందుకు తీసుకొచ్చావు ప్రభా? నేను అడుగుతున్నా. అప్పుడు ప్రభా అన్నాడు, ఒక శిక్షణ గుండానే నేను తీసుకెళ్తున్నా. శిక్ష గుండా కాదు, శిక్షణ గుండా, ట్రైనింగ్ ఇస్తున్నా. ఏం ట్రైనింగ్ ప్రభా? అప్పుడు చూస్తున్నాను, మత్తు మంది ఇంజక్షన్ ఇచ్చే అనస్థిషియన్ డాక్టర్ వస్తున్నాడు. అప్పటికి నన్ను పక్కకు తిప్పారు, ఆ ఫేస్ నేను చూడలే. అయితే ఆయన ఇంజక్షన్ ఇచ్చే ముందు ప్రైజ్ ది లార్డ్ ఆంటీ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. ఎవరా చూస్తే ఈ డాక్టర్. ఆయన ఎక్కడో నన్ను ప్రార్థనలో చూశాడు. మన ప్రార్థన సెంటాన్ స్కూల్లో మనం ప్రార్థనలు పెడతాం, దానికి కూడా వస్తారట ఆయన ఒక మాట అన్నారు, మీకు నేను తెలియదు కానీ నాకు మీరు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే,
మొత్తం శరీరానికి ఫుల్ ఎనస్థీషియా ఇవ్వాల్సిన నాకు నడుముకిచ్చి ఆ ఆపరేషన్ టైం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాం సువార్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పరీక్ష గుండా, ఒక శిక్షణ గుండా దేవుడు అనుమతిస్తాడు. దానికి నువ్వు నేను తృణీకరించవద్దు. అర్థమైందా? మొన్నటి రోజు ఒక ఆమె ఫోన్ చేసి చెప్తుంది, అప్పుడు వరకు అందరు నాతో మంచిగానే ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళకి వాళ్ళకి వంట చేసి పెట్టేదాన్ని, వాళ్ళు అందరితో కలిసి తినేదాన్ని, జోకులు వేసుకునేవాళ్ళు, అంతాక్షరి ఆడుకునేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో తెలియదు అక్క, అందరూ శత్రువులుగా మారిపోతున్నారు. నేను ఒక్కరోజు ప్రార్థన చేసి చెప్తానమ్మా. మరుసటి రోజు పొద్దున్నే ఫోన్ చేసింది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆమె ఇన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ గా బ్రతికింది, ఇప్పుడు నా కోసం బ్రతకాలి. హల్లెలూయా. నా కోసం బ్రతకాలంటే అవతల వాళ్ళని కొంచెం దూరం చేయాలి. శిక్షణ కూడా, శిక్ష కాదు, శిక్ష వేరు, శిక్షణ వేరు. ప్రైజ్ ది లార్డ్. ట్రైనింగ్ వేరు, కోపంతో దండించడం వేరు. పిల్లలని దండించాలి, పెద్దలని శిక్షణ గుండా తీసుకుంటాను. దాన్ని నువ్వు నేను తృణీకరిస్తా. వద్దు, నాకు వద్దు ఈ శిక్ష వద్దు, నాకు ఈ శ్రమ వద్దు, ఈ అనారోగ్యం నాకు వద్దు. నేను అందుకే చెప్తాను, రీజన్ ఏదన్నా సరే మన దేవుడు ఇచ్చిందైతే హ్యాపీగా అనుమతించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దాని వెనక ఏముంటది? సమాధానం ఉంటది. ప్రైజ్ ది లార్డ్ కదా. ఎన్ని సంవత్సరాలైంది నాగేశ్వరికి గుండె జబ్బు ఎంత వచ్చి కదా? 5-6 సంవత్సరాలు అయిపోయినా కదా. అప్పుడు ఎలా ఉండే పరిస్థితి? ఏడుపు. ఒక శిక్షణ గుండా తీసుకొచ్చింది. ఇంకా సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడు. హల్లెలూయా. కాళ్ళు సామ్యుయల్కి కదా, కాళ్ళకి ఎంత బాధ. దేవాళ్ళమ్మ ఎంత బాధ. నేను సజీవ సాక్ష్యం మేముంది. కరోనా వచ్చి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా జరుగుతుంటే ఇంకా అంతా మాకేం జరగలేదు అని నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి మేము ఒక సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? మనందరిని వదులుకోవటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి శిక్షణ గుండా వెళ్తున్నప్పుడు నువ్వు తృణీకరించవద్దు. లత జీవితంలో కూడా నేను అదే ఆలోచిస్తా. చిన్న వయసులోనే దేవుడికి ప్రియంగా మారిపోయింది. కారణాలు ఏమన్నా ఉండవచ్చు కదా. చక్కగా ఎవ్వరికి భారం కాకుండా వచ్చిన రోగం తనని దేవుడి సన్నిధికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరన్నా కదా, ఒకవేళ ఆమె మంచం మీదనే ఉండి అలా ఆయాసపడుతూ అవస్థ పడుతుంటే ఎంతమంది చూడగలరు? చూడలేం. ఈరోజు ఫాదర్స్ డే కదా, ఈరోజు ఫాదర్స్ డే, అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం అంట కదా. మన తండ్రి ఎవరు కదా? మన తండ్రి. ఆ తండ్రి దినోత్సవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మా ఆయన ఫోటో తీసుకుని పిల్లలకి మెసేజ్ పెట్టా, దేవుడు సన్నిధిలో మీ నాన్న మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మా నాన్న నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. తృణీకరించొద్దు. ఎందుకు చేయాలి? క్వశ్చన్లు అవసరం లేదు, దేవుడు తెలుసు. రెండోది ఏం చేస్తాను, చదవమ్మా. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలంటే రెండోది ఏం చేస్తామంట? రెండోది ఏం చేస్తాం? విసుకోప. ఎట్లా సనుక్కుంటాం, ఎట్లా కొనుక్కుంటాం, ఎట్లా విసుక్కుంటాం అంటే అంత ఎక్కడ ప్రారంభమవుతుందండి విసుకన్నది? చిన్న వాటి నుండి కదా. ఆదివారం ఇంట్లో చికెన్ లేకపోతే మనకి ఏమొచ్చేస్తుంది? విసుక్కోవటమే, కొనుక్కోవటమే, సనుక్కోవటమే. అక్కడ ప్రారంభమైనది దేవుడు దాకా. తృణీకరించకు, విసుక్కోకు. బైబిల్లో ఒక మాట ఉంది, విసుక్కొని, సనుక్కొని, కొనుక్కొని దేవుడు ప్రణాళికలో వాగ్దాన భూమిలోకి రాకుండా మధ్యలోనే చచ్చిపోయాడు. మోషే మీద తిట్టుకోవటమే, మోషే దేవుడిని తిట్టుకోవటమే. చావాలా ఇక్కడ? అక్కడ మాంసాలు దొరికాయి, ఇక్కడ ఏంటి మన్నా కదా. నీళ్ల కోసం కొనుక్కోవటమే, నడవడం కోసం కొనుక్కోవటమే. బైబిల్ క్లియర్. వాళ్ళు దారిలో వ్యభిచరించి కొనుక్కొని సనుక్కొని ఏమైపోయారు? అపవాది చేత పీడింపబడి చచ్చిపోవడం దేవుడి ఇష్టం కాదు. చచ్చిపోవడం దేవుడు ప్రణాళిక అయితే పిల్లారా, ఐగుప్తులోనే ఉంచేసేవాడు కదా. ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చి మధ్యలో దారిలో చచ్చిపోవటం ఏంటి? కారణం ఏంటి? దేవుడు గద్దిస్తున్నప్పుడు, సరి చేస్తున్నప్పుడు విసుక్కోవటం.
తృణీకరించడం, నాకు ఇది వద్దు కదా. పాస్టర్ కొంచెం గట్టిగా మాట్లాడితే మరుసటి ఆదివారం రావడానికి కష్టం కదా. ఇంకొక కొత్త టెక్నాలజీ మన డివైన్ టచ్ లో ఏంటో తెలుసా, ఒకవేళ నేను వాడుకుంటాను కాసేపు మంచిదా. ఒకవేళ మేరీని గద్దించాను అనుకో, ఎట్లా అనుకుంటది, ఈ లత వెళ్ళేదో చెప్పుంటది మేరీ పాస్టమ్మకి, అందుకని ఈరోజు పాస్టమ్మ నన్ను గద్దించి జోక్ ఉదాహరణనే మళ్ళీ అనుకున్నాం అలా పై చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఈ టెక్నాలజీ కొత్తగా అయిపోయింది డివైన్ టచ్ లో కదా. పాస్టమ్మకి ఎవరు చెప్పుంటారు, అందుకనే అసలు మర్చిపోయే పాస్టమ్మతో దేవుడు మాట్లాడతాడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విసుక్కుంటున్నారు, అర్థమవుతుంది వాక్యం? అర్థం అవుతుందా? చెప్పాలి, అర్థమవుతుందా? గుండెల్లో రాసుకోండి. పోయిన వారం ఏం చెప్పాను? తుప్పు పడుతుంది, చెదలు చెదలు. నువ్వు రాలేదు కదా మణి, దేవుడు చెప్పాడు చెదలు. చెదలు పైకి కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తుంది? మొత్తం కూలిపోయేటప్పుడు చెదలు కనిపిస్తాయి. అప్పుడు దాకా మచ్చుకైనా కనిపించదు, మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటుంది. అసలు ఎట్లా ఉంటది అంటే అప్పుడు కొత్తగా నిర్మించిన భవంతిలాగా ఉంటది. దాన్ని ఇట్లా టచ్ చేస్తే చాలు మొత్తం. డివైన్ టచ్ కి చెదలు పట్టకుండా జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. చెదలు తీసుకొచ్చే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడన్నా వాళ్ళని పట్టుకొని పరలోకానికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను కూడా తీసుకెళ్ళండి, నన్ను ఆ చెదలు పెట్టకుండా. ప్రైజ్ ది లార్డ్. తృణీకరించొద్దు, విసుక్కోకు. తర్వాత ప్రభువు తాను ప్రేమించు వానిని, ప్రభువు తాను ప్రేమించాడు. ఇక్కడ స్టాప్, ఇక్కడ చెప్పండి ఒక సవాల్. ఎంత మందికి తెలుసు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని? ఎట్టి చెప్పండి. సరే, ఎంత మంది దేవుడిని ప్రేమిస్తున్నారు? దేనికి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు చెప్పండి. దేవుడిని ఎంతమంది ప్రేమిస్తున్నారు? సరే, ఎంతమంది తెలుసు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని? ఆయన ప్రేమిస్తున్నాడు కూడా బతుకున్నాను. ఇంకా ఆయన ప్రేమ మరణం నుంచి తప్పిస్తుంది తెలుసా నీకు? ఏ మరణం? ఆత్మ మరణం, ఆత్మ మరణం. అందుకే చెప్తా, కరోనా వచ్చి చచ్చిపోతే నరకంలో బోరు. కరోనా ఒక రోగం, పాపం చేసి చస్తే నరకంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాను ప్రేమించిన వారికి, ఇప్పుడు ఒక మాట, ఎంతమంది చేయి పైకెత్తారు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే? అందరా? పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అలా. ఇప్పుడు చదువుదాం వాక్యం. తాను ప్రేమించిన వారిని ప్రేమించి తిట్టకుండా మొత్తకుండా. ఏముందమ్మా? గట్టి చదువు, మధ్యలో ఆపేసేవే. తాను ప్రేమించిన వారిని గద్దించి తాను స్వీకరించు ప్రతి కుమారుడిని. ఇప్పుడు చెప్పండి, ఎంత మందికి దేవుడు స్వీకరిస్తున్నాడు? వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుంది? సామ్యాలు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రి దేవుడు నాతో మాట్లాడిన మాటలు, ఎందుకు ప్రభు ఆలస్యం, ఎందుకు ప్రభు ఇంకా నిరీక్షణ, ఎందుకు ప్రభు అన్నప్పుడు ఈ మాట నాకు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో డ్రాఫ్టే ఫుల్ గా రాసుకోకుండానే వాక్యం చెప్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ చదువు తల్లి మొత్తం. నా కుమారుడా, ప్రభు చేసిన శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోకు. ప్రభువు తాను ప్రేమించిన వారిని. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే, నన్ను ప్రేమిస్తున్నాడు అంటే, ఇప్పుడు నిజంగా ప్రేమ అంటే సిన్సియర్ లవ్. ఇప్పుడు అంతా ఎట్లా ఉందంటే కల్తీ ప్రేమలు ఎక్కువ అయిపోయాయి కదా, యాసిడ్ ప్రేమలు అయిపోయినాయి. ప్రేమిస్తావా లేకపోతే యాసిడ్ వేస్తావా?
కదా, లేకపోతే కత్తులు, కటార్లు కదా. ప్రేమ లేదు, శారీరక మోహపు ప్రేమ కదా. ప్లాన్ వేసుకుని ఎంతమంది, 6 కలిసి ఒక పిల్లని ప్లాన్ వేసుకొని రేపు చేసేయటం, ప్లాన్ వేసుకొని, అది కూడా కార్లో మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, ఇంకా చీకటి కూడా పడలే. ఎంత కల్తీ ప్రేమలో, కల్తీ ప్రేమ. నిజంగా ఈ కల్తీ ప్రేమలు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటే నమ్మబుద్ధిగా అంటుంది. కల్తీ ప్రేమలు ఎక్కువైపోయాయి. దేవుడు కల్తీ ప్రేమనా? ఆయన ప్రేమ ఎలాంటిది? మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాగినది ఆయన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంట? సరే, నిజమైన ప్రేమలో నేను మేరీని చాలా ఇష్టపడతా, ఓకే, చాలా ప్రేమిస్తా. మేరీ నన్ను చాలా ప్రేమిస్తా. ఎంత ప్రేమిస్తా అంటే ఇక మా ఇద్దరు మధ్య ప్రేమ తప్ప మరి ఇంకేది లేదు. ఒకవేళ మేరీకి రాజశ్రీ ఏదో మేరీ గురించి బయట చెప్పింది అంటే ఆమెకు గుండె ఏమవుద్ది? పగిలిపోద్ది. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్నది ఏంటి? ప్రేమనే. ఇంకా అది తప్ప ఇంకేమీ లేదు. ఆ ప్రేమ లోపలికి ఏదైనా ఒక చుక్క విషం పోయిందనుకో, గుండె ఏమవుద్ది? పగిలిపోద్ది. తర్వాత ఏం చేస్తుంది? ప్రేమించింది అయితే ఏం చేస్తుంది? వచ్చి నిలదీస్తుంది. ఏంటమ్మా దేవుడు అందుకే శిక్షిస్తాడు. నేనేం చేస్తాడు? తాను ప్రేమించిన వారిని వదులుకోడు. ఇంకా నీ అవసరం నాకు లేదని చెప్పడు, దూరం చేసుకోడు, తోసేయడు, జీవగ్రంథం నుంచి పేరు తీసేయడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నా మనిషి కాదని చెప్పడు. ఏం చేస్తాడు? తాను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంటే ఆయన శిక్షించి, తర్వాత చదవమ్మా, తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుడిని ఆయన ఏం చేస్తాడంట? దండించి తన బిడ్డగా మార్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అది తండ్రి ప్రేమ. ఇది ఫాదర్స్ డే కదా, తండ్రి ప్రేమ అది. నీ తండ్రి నిన్ను తృణీకరిస్తున్నప్పుడు, నువ్వు విసుక్కోక, తృణీకరించగా, దండిస్తున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు, ఆ నిరీక్షణలో అంటే చదువు హెబ్రీ పత్రిక 12:11 ఏముంది? మనకి ఇష్టం అనిపించకపోయినా అయినను అది నీతియు సమాధానమై ఉన్నవని. చదవమ్మా ఒకసారి 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగానే, కన్నీరే వస్తుందేమో, బాధే వస్తుందేమో, ఏడిపో వస్తుందేమో, ఛీ అనిపిస్తుందేమో, కానీ సంతోషకరంగా అస్సలు అనిపించదు. ఆయనను దాని యందు అభ్యసించు, తృణీకరించకు, విసుక్కోకు, అభ్యసించు వానికి నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అభ్యసించి దాని గురించి ఆలోచించి. ఎందుకు అంటే మొదట చూసాం, దేవుడు ఇచ్చిన స్థలం నుంచి, దేవుడు ఇచ్చిన ప్రణాళిక నుంచి బయటికి వెళ్ళిపోతే చాలా సందర్భాల్లో చెప్పాను. నాకు తెలిసిన ఒక కుటుంబం ఎప్పుడు ప్రార్థనలు మెసేజెస్ తీసుకుంటది. ఒకరోజు అతను బండి కొనాలనుకున్నాడు. బండి నడుపుకొని ట్రావెల్కి పెడదాం అనుకున్నాడు. అయితే ప్రార్థన చేశాం. దేవుడు ఒక్క బండి లోన్లో తీసుకోమని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే ఒక బండి తీసుకున్నాడు. చాలా బాగా నడుస్తుంది, మంచిగా లాభాల బాటలో ఉంది. రెండో బండి కొనాలి అనే ఆలోచన చేశాడు. ప్రార్థన చేయించుకున్నాడు. దేవుడు చెప్పాడు వద్దు అని. వద్దు, ఒక్క చాలు. వినలే. ఒక్కదానికి ఇంత లాభం వస్తే రెండిటికి ఇంకెంత లాభం వస్తుందో. ఇక్కడ కరువు ఉంది, దీన్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్తే ఇంకా లక్షలు వస్తాయి. వాళ్ళు దాని పేదవాళ్ళు కాదు, నవోమి కుటుంబం పేదది కాదు. ఏదో చేయాలని, ఏదో ఏమైంది?
మాట వినక ఇష్టం వచ్చినట్టు బండి కొనేసాడు. 6 నెలలు నాకు కనిపించలే. దేవుడి యొక్క సందేశాన్ని వినకునే వాళ్ళ గుణం ఎట్లుంటుందో తెలుసా? దేవుడి సన్నిధికి రారు. దైవ సేవకులకి ముఖం చూపించడం చెల్లదు, తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇంకా వీలైతే పుకాలు కూడా పెడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 6 నెలలు అయిపోయింది, ఏంటి అబ్బాయి అసలు ఫోన్లు చేయట్లేదు అని. 1 సంవత్సరం అయింది. ఒకరోజు 6 గంటలకి మన ఇదే ఇంట్లో ఉన్న కింద తలుపు కొడుతున్నారు. ఎవరు ఆ తలుపు తీస్తే ఎదురుగా నిల్చున్నాడు. మాసిపోయిన బట్టలు, గడ్డంతో ఉన్నాడు. ఏమైందయ్యా ఇట్లా ఉన్నాడు? పిలిచి ఒక కప్పు టీ ఇచ్చి కూర్చోబెడితే చెప్తున్నాడు, 2 బండ్లు కూడా లోన్ కట్టలేదు కదా, ఏం చేస్తారు వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు చెప్పాను, ఆ రోజున చెప్పింది నేను వెళ్ళలేదు. నేను చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఎవరు? దేవుడు గద్దించినప్పుడు సరి చేసుకో. దేవుడు స్టాప్ అన్నది నువ్వు స్టార్ట్ చేయవద్దు. ఏమైనా సరే ఆగు అంటే ఆగిపో, అంతే అంతే. అంతకు మించి వస్తారు ఇంకా ఏదద్దు. ఆగిపో అంటే ఆగిపో, అంతే. దాని వెనక గొప్ప ప్లాన్ ఉంటుంది. స్టార్ట్ చేయంటే చెయ్యి. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, ఎంతన్నా వస్తుంది. కూరగాయలు కొట్టు కదా, ఎన్ని శ్రమలు. బాగా నడిచిందా? ముందోడు శ్రమ, పక్కోడు శ్రమ, వెనకోడు శ్రమ, అవునా కదా? అది ఎవరు చెప్పారు? దేవుడు పెట్టమన్నాడు. అందుకే ఇప్పుడు కూడా ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికే అది దేవుడు చెప్తా. చిన్న సాక్ష్యాలు, ఈ ప్రార్థన మందిరం దేవుడి చిత్తం. ఎన్ని దొర్లినా సరే తిరిగి ఎక్కడికి వస్తుంది మళ్ళీ, అంతే రావాల్సిందే. శిక్షించినప్పుడు సరి చేసుకోమని దేవుడి ఈరోజు నాకు చెప్తున్నాడు. మనకు చెప్తున్నాడు ఈరోజు. దానికి మనం ఏం చెయ్యాలి? నిర్గమకాండం 34వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 1వ వచనం చదువు. 34:1 వచ్చిన. మరియు యెహోవా మోషేతో మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను చెప్పుము. నీవు పగులగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలక మీద వ్రాసెదను. ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిలో నిలిచి ఉండు. 2వ వచనం. ఏ నరుడును నీతో ఈ కొండకు రావద్దు. 3 విషయాలు చెప్పి ముగిస్తా. దేవుడు శిక్ష గుండా మనం తీసుకెళ్తున్నప్పుడు నువ్వు నేను చేయాల్సిన ఒకటి, ఫస్ట్ సిద్ధపడు. ఎవరితో సిద్ధపడు? ఒంటరిగా సిద్ధపడు. అందుకే చెప్తా, మౌన ప్రార్థన, ఒంటరి ప్రార్థన, రహస్య ప్రార్థన కదా. మనం ప్రార్థన చేసుకుంటాం. పొద్దున్నే ఫోన్ తీసేసి ఎవరిదో ఒక వాగ్దానం చూసేసి, లేకపోతే మన క్యాలెండర్ లో ఒక వాగ్దానం చూసి దాన్ని బట్టి ధ్యానం చేస్తున్నాం. ఈ పాస్టర్లు, పాస్టమ్మలు, ఫాదర్లు వీళ్ళందరూ సెకండరీ. తర్వాత ఫస్ట్ ఎవరు? మోషేతో చెప్తాడు, నువ్వు సిద్ధపడిరా, నువ్వు నా సన్నిధిని ఒంటరిగా రా, నరుడెవ్వరు నీతో రావద్దు. కుటుంబ ప్రార్థన తర్వాత, సంఘ ప్రార్థన తర్వాత, ఫస్ట్ యూ అండ్ యువర్ గాడ్. నువ్వు నీ దేవుడు, అంతే. సిద్ధపడి అంటే మంచం మీద పడుకొని కాదు కదా. సిద్ధపడటం అంటే ఎట్లా? శుభ్రంగా దేవుడు యేసయ్య మనతో మాట్లాడడానికి వస్తున్నాడంటే ఎట్లా? సరే, పాస్టమ్మ మీ ఇంటికి వస్తుందంటే ఎట్లుంటారు? నైటీల్లో ఉంటారా? చెప్పండి అబ్బా, ఉంటారా? సేవకురాలే కదా. వాళ్ళే వస్తుంటే అంత సిద్ధపడతామే, ఇల్లంతా శుభ్రం చేసుకొని చీరలేసి పట్టాలు వేసి కూర్చుంటామే. ఉదయ కాలమే చదవమ్మ. ఇంకేముందో 2వ వచనం చదువుతుండు. నరులెవ్వరూ కనిపించకూడదు. ఈ కొండ మీద గొర్రెలైనను
ఆ, వేయకూడదని సెలవిచ్చాడు. మేయకూడదు. ఇంకా కాబట్టి ఆ. అతని మొదటి పలక వంటి ఆ, ఆయన తీసుకుని వస్తున్నాం. నాకు చెప్తాను ఆయన ముందు చదివితే, నేను నీతో మాట్లాడతాను. చెప్పండి కొడతాను. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడతాడంట? చాలా సందర్భాలు చర్చికి వచ్చి సేవకురాలు చెప్పింది మాట, సేవకుడు చెప్పిన మాట, అదే దేవుడు మాట అనుకుంటూ ఉంటాం. దానికంటే ముందు నువ్వు ఒంటరిగా సిద్ధపడి కూర్చున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమైందా? ఒక వచనం ద్వారా, ఒక దర్శనం ద్వారా, ఒక స్వరము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు ఒక శిక్షణ తీసుకుందాం, మనం ట్రైనింగ్. దాని ఎందు అభ్యసించి వారు అది నీతియు సమాధానమై ఉన్నది కదా. ఆయన బోధ చేస్తాడంట. ఆయన చెప్తాడు, ఇదిగో ఇలా నడువు కదా. కింద కొండ కింద యెహోషువ ఉన్నాడు కదా. మిగతా అందరు కలిసి ఏం చేసేసారు? బంగారు ప్రతిమ తయారు చేసేసారు. అదే అందరు బంగారం తీసి పోత పోసి కరిగించి ఏం చేసేసారు? బంగారము ప్రతిమ చేసేసాడు. ఇది తయారవుతుందని ఎవరు చెప్పారు మోషేకి? చెప్పాలి. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. నీ ఇంట్లో జరగరాంది జరుగుతుంది అని ఎవరు చెప్తారు నీకు? కదా, కొంతమంది చెప్తారు, అసలు ఇట్లా అనుకోలేదమ్మా, నెవర్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేక దేవుడితో మాట్లాడతావు. ఉదయమే లేచి దేవుడి సన్నిధిలో నువ్వు నేను కూర్చుంటే, నీ కొడుకు ఎట్లున్నాడు, నీ బిడ్డలు ఎట్లున్నారు, నీ జీవితం ఏంటి, తదుపరి నీ జీవితం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ననే డిసైడ్ అయ్యా, ఇంకా బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా మేలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసమే, ఇంకా ఊపిరి ఆయనకే, అంతే, ఇంకెవ్వరికి అది. మామూలుగా మొండిదాన్ని అంటారు నన్ను, ఇంకా మొండిగా తయారయ్యాను క్రీస్తులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిద్ధపడు, ఉదయమే లే. తర్వాత కాంటే మళ్ళీ 1 గంట పడుకో. ఉదయమే ఎంతసేపు? 5, 10? టైమే లేదండి. టైం నిజంగా ఉండదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఉన్నాడు బాబీ ఉన్నాడు కదా, రాత్రి 2ంటికి వస్తున్నాడట, పొద్దున 6ంటికి పరిగెత్తుతున్నాడట. వెళ్ళాలి డ్యూటీ దగ్గరికి. స్వామి ఉన్నాడు, బిజీ ఉన్నాడు కదా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రూపంలో బిజీ. లక్ష్మణ్ ఎవరున్నా కూడా బిజీ, నేను కూడా బిజీ. ఈ రోజు వదిలేసి మరుసటి రోజు, ఈ రోజు 3 ప్రోగ్రాంలు. రాత్రి 9ంటికి 10ంటికి చేస్తాను తెలియదు. రేపు 2 ప్రోగ్రాంలు, ఎల్లుండి ముత్తంగి, బుధవారం సాయంత్రం గిద్దలూరు. చాలా ప్రోగ్రామ్స్ వరుసగా బిజీ. నిజంగా చెప్తున్న ప్రియులారా, టైం ఉండదు, టైం ఉండదు. కానీ ఒక్కటి చేయొచ్చు, టైం తీసుకోవచ్చు. టైం దొరకదు మనకి, కానీ మనం తీసుకోవచ్చు టైం. పాస్టర్ మనకి కలవాలంటే ఎలాగనో కలుస్తాం కదా. చిన్న ఉదాహరణ, నిన్నటి రోజున షాప్కి వెళ్ళాలి ఒక చిన్న పని మీద. పగల నుంచి సాయంత్రం దాకా టైం దొరకలేదు నాకు అసలు. ఏదో ఒక పని. ఇంకా పొద్దునికి ఆ పని చేయడానికి ఇంకా టైం లేదు. రాత్రే చేసేసాను ఆ టైం. ఏం చేశాను? వర్షం కూడా చూడలే. వర్షం వచ్చినా సరే ఆటోని పిలిపించుకొని ఆ పని చేసేసి వచ్చేసాను. ప్రజల టైం తీసుకున్నా, ఎందుకు ఆ పని చెయ్యాలి అని. ప్రార్థనకి టైం తీసుకుంటున్నావా? టైం దొరకట్లేదని వాయిదాలు వేస్తున్నావా? తీసుకోవాలి. ఎందుకంటే దొంగవాడు దొంగలు ఇస్తాడు. ఆ టైంలో కూడా సెల్ ఫోన్ చూడమంటాడు. ఆ టైంలో కూడా ఇంకొక టీవీలో మ్యాచ్ చూడమంటాడు. ఆ టైంలో ఒక మంచి సీరియల్ వేసేస్తాడు. ఆ టైంలో సినిమాలు వేసేస్తాడు. ఒక్కటి కాదు 2-3 సినిమాలు చూసేసేమంటాడు. టైం తీసుకో. నేను చెప్తాను, నువ్వు ఉదయకాలమే టైం తీసుకుంటే రోజంతా కూడా ఈ దేవుడికి ఇష్టం లేదు ఏది చూడ. దేవుడికి సీరియల్స్ ఇష్టం లేదు. చూసేవాళ్ళకి చెప్తున్నా, ఎప్పుడన్నా కొంచెం ఇట్లా మార్పులు అంటే ఏదైనా రియాలిటీ షోలు చూడొచ్చు కాసేపు నవ్వుకోవడానికి, అంతే. సీరియళ్ళు, సినిమాలు ఇష్టం లేదు దేవుడికి. అది చెయ్యము. ఎందుకంటే ఉదయమే మనం ఎవరికి ఇచ్చేస్తున్నాం? మన సమయాన్ని సిద్ధపడి ఆయనకి ఇచ్చేస్తున్నాం.
నేను నీతో మాట్లాడతాను. నువ్వు ఇది అభ్యాసం చేయమని ఈరోజు దేవుడు చెప్తున్నాడు మనకి. ఇది చెయ్యకలేదు, నేను మాట వినను అంటే లేవికాండ 26 చదివే ఏముందమ్మా చూడకుండా చెప్పండి. లేవికాండ 26 ఆకాశం ఏమైపోయింది, భూమి ఏమైపోయింది, ఇంక తర్వాత ఏమొస్తుంది దాని నుండి? ఆకాశం నుంచి ఏం రాదు, భూమి నుంచి అన్ని డోర్లు ఏమైపోతాయి, బంద్, క్లోజ్. ఆ జీవితం నుంచి దేవుడు ఈరోజు అంటున్నాడు, శిక్షణ గుండా నేను పోనిచ్చి మిమ్మల్ని నా బిడ్డలుగా స్వీకరిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ తర్ఫీదులో, ఈ ట్రైనింగ్ లో నువ్వు నేను పాలు పంచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. ఈ దినం నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడవు, మాట్లాడని రాయివి రప్పవనిది కాదు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ముఖ్యంగా తండ్రి నాయన ప్రభా, ఈ దినము నాయన తండ్రి ప్రభా, మేము ఒక శ్రమ గుండా వెళ్తుంటే వాటన్నిటి నుండి ప్రభా అయ్యా అది నీతియు సమాధానకరమైనవని మేము ఎరిగినైనా ప్రభా దాని ప్రకారం జీవించే కృప దయచేయండి. మా మినిస్ట్రీ అంతటినీ ఆశీర్వదించి బలపరచండి ప్రభా. బాబు పనిచేసే ఆఫీసర్ వాళ్ళ ఆ తల్లి యొక్క తండ్రిని ప్రభా అయ్యా స్వస్థపరచండి. అలాగే అనారోగ్యంతో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి విడుదల దయచేయండి. మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగిన ప్రతి ఒక్కరికి ప్రార్థన పరలోకంలో అంగీకారంగా మారునుగాక. పని నిమిత్తం బయటికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ప్రభా దీవించండి. ఈ రోజు మేము ఎదుర్కొంటున్న సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అన్నిట్లో కూడా ప్రభా నువ్వు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించి మనం బలపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.